అందరికీ నమస్తే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే పరిణామాలు మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండ దాడులకు నిరసనగా, దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఒకటై నిరసన ర్యాలీలు, తర్వాత శాంతి ర్యాలీలు జరుపుతున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరికీ కూడా వెంటనే రక్షణ కల్పించాలని నరేంద్ర మోదీ గారిని ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందుత్వ సంఘాలు ఎక్కడైతే ఇక ర్యాలీలు తీస్తున్నారో, అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో రేపు హైందవ సోదరుల ఆధ్వర్యంలో హిందుత్వ సంఘాలన్నీ కూడా ఒకటై విశ్వ హిందూ పరిషత్తు, తర్వాత మనకు బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ, తర్వాత హిందూ వాహినికి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఆర్గనైజేషన్ యూత్ అందరూ కూడా రేపు స్వచ్ఛందంగా ఈ శాంతి ర్యాలీలో రేపు పాల్గొనబోతున్నారు. రేపు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీని సమర్థిస్తూ, అట్లాగే పట్టణానికి సంబంధించి గజ్వేల్ పట్టణంలో బంద్ ప్రకటించిన ఏదైతే జరిగిందో దీనికి స్వచ్ఛందంగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా స్కూల్స్, కాలేజీల వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రేపు బంద్ కు సహకరిస్తామని ప్రకటించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, తర్వాత వ్యాపార సంఘాలు, వ్యాపారస్తులు, ట్రేడర్స్ అందరూ కూడా రేపు సహకరించి దయచేసి రేపు స్వచ్ఛందంగా బంద్ పెట్టాలి. ఆ తర్వాత ఈ హిందుత్వ ఏకతా ర్యాలీ ఏదైతుందో దీనికి సంబంధించి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ హైందవ సోదరులకు, తర్వాత హిందుత్వ ఏకతా ఏదైతే వేదిక ఏర్పడదో దీనందరికీ కూడా రేపటి ర్యాలీకి పూర్తి స్థాయిలో బీజేపీ తరఫున మద్దతు తెలుపుతామని ప్రకటిస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.